స్థానిక 42వ డివిజన్లో వావిలాలపల్లి రామాలయం టెంపుల్లో ఘనంగా శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. వేద పండితులు శ్రీమాన్ కె వరప్రసాదాచార్యులు, ప్రధాన అర్చకులు శ్రీ చరణ్ చేతుల మీదుగా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 42వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మేచినేని వనజ అశోక్రావు స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీమాన్ వరప్రసాదాచార్యులు మాట్లాడుతూ, గోదా రంగనాథుల కళ్యాణం చేసుకోవడం ద్వారా స్వామివారి కృపా కటాక్షాలు మనందరిపై ఉంటాయని, సమస్త పీడదోషులు అన్నీ తొలగిపోతాయని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని ఈ గోదా కళ్యాణం చేసుకోవడం జరుగుతుందని ప్రధాన పూజారి అన్నారు. రామాలయం టెంపుల్ ప్రెసిడెంట్ అశోక్రావు మాట్లాడుతూ, గత 29 సంవత్సరాలుగా ఈ ధనుర్మాసం 30 రోజులు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ సీతారామచంద్ర స్వామివారిని ప్రతిరోజు ఉదయం పూజలు చేయడంతో పాటు శ్రీ గోదాదేవి రంగనాథుల కళ్యాణం వైభవంగా జరిపించామన్నారు. వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన అన్నారు. ఈ స్వామివారి కళ్యాణంలో 1000 మంది భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు పొందాలన్నారు. ఈ గోదా రంగనాథుల కళ్యాణం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలమణి గారు హాజరయ్యారు. వారికి ఆలయ కమిటీ వారు ప్రత్యేక స్వామివారి ఆశీర్వచనంతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో 42వ డివిజన్ మాజీ కార్పొరేటర్ వనజ అశోక్రావు, ఆలయ ప్రధాన కార్యదర్శి బివిరావు, కోశాధికారి సిరికొండ పద్మ వెంకటేశం, మేచినేని పవన్ రావు, ప్రవీణ్ రావు, రమ్యకృష్ణ, అరవిందరావు, సంజీవరావు, డి రవీందర్, నరేందర్ రావు, ఎం అశోక్రావు తదితరులు పాల్గొన్నారు. గంగే యమునే సరస్వతి శుద్ధృస్తోమకం సజతా పరుష్ణియమనోహరై క్షత్రదామరః సహ పరమాత్మదేవైన పెట్టు గోదాన భూదాన హిరణ్యతనజే మాతర లక్ష్మీం స్వాం ప్రార్థయామ్యహం మణి అక్షతలని ఏమైనా మంగళమైనటువంటి పంచదార చేసినటువంటి బొమ్మలు, నాగవేలు చేసే అలాంటి బొమ్మలన్నీ కూడా పెట్టి స్వామికి సమర్పిస్తాం. లేదు దాన్ని బాధపడకండి, ఎంతో రేటు ఉన్నప్పుడు కూడా మనం కూడా స్వామికి సమర్పించినట్టుగా భావించండి. హస్తౌ ప్రక్షాళ్య ఊరికి అర్ఘ్యపాద్యములు సమర్పిస్తూ ఉంటాం. ప్రణవోదం దిక్కు చేతికాయ జీవునికి దేవునికి ఉండబడేటువంటి మాయ అమ్మకి స్వామికి కూడా అర్థంగా అనిపిస్తుంది అనుకుంటా. ఉన్నటువంటి ఆ స్వామిని అమ్మవారి గత నెల డిసెంబర్ 16వ తారీఖు నుండి ఈ రోజు వరకు ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా శ్రీరామాలయం వావిలల్లపల్లిలో జరుగుతున్నటువంటి శ్రీ వరప్రసాద్ గారి ఆధ్వర్యం లోపల ప్రతిరోజు ప్రవచనాలు మరియు సేవాకాలం సేవించుకుంటూ భక్తులందరూ తరించుకుంటూ ఈరోజు గోదా కళ్యాణానికి మరి ఈ ప్రాంతాల నుండి అన్ని ప్రాంతాల నుండి విరివిగా భక్తులు వచ్చి మరి ఈ గోదా కళ్యాణాన్ని తరించుకుంటూ ధన్యులు పూజ్యులు పుణ్యులవుతున్నారని చెప్పని సందర్భంగా మనవి చేస్తూ మరియు మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు విజయవంతంగా చేయాలని చెప్పి భక్తులందరినీ కోరుకుంటూ వావిలాలపల్లి రామాలయంలో గత నెల రోజుల నుంచి ధనుర్మాస కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకొని ఈరోజు చివరి రోజు గోదా కళ్యాణాన్ని బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. ఈ ప్రాంత వాసులందరూ కూడా ఈ రామాలయానికి వచ్చి అనేక మంది భక్తులు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పెద్ద మొత్తంలో వచ్చి ఈ గోదా కళ్యాణంలో పాల్గొన్నందుకు ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలు ఇవ్వాలని చెప్పి గోదా కళ్యాణం జరుపుకున్న భక్తులకు, పాల్గొన్నటువంటి భక్తులకు అందరికీ కూడా గోదా కళ్యాణం చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటాం.